అదానీ వ్యవహారం పైన అమెరికా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్య స్నేహ బంధాలపైన ఎటువంటి ప్రభావం చూపించదని అదానీ వ్యవహారంపై తమ రియాక్షన్ వెలిబుచ్చింది అమెరికా. అయితే ఇప్పటివరకు భారత్తో బంధానికి ఇబ్బంది ఏమీ లేదని చెప్తూనే మరోవైపు ఈ విషయం పైన స్పందించాల్సి వస్తే యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ మాత్రమే స్పందిస్తోందని చెప్పి వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. సో భారత్తో స్నేహబంధమైనటువంటి ఆ స్నేహ బంధానికి కానివ్వండి, దౌత్యపరమైనటువంటి ఇక వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది వ్యక్తిగతంగా గౌతమ్ అదానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఏదైనా స్పందించాల్సి వస్తే యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ స్పందిస్తోంది. కానీ అమెరికా భారత్ మధ్య ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదన్నట్టుగా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. ఇంతకీ అదానీ ఏం చేశారంటే, అదానీ గ్రీన్ ఎనర్జీ పేరిట ఒక కంపెనీని సృష్టించి అటు యుఎస్ నుంచి ఇన్వెస్టర్లను తీసుకొచ్చారు. సుమారుగా 24,000 కోట్ల రూపాయల పెట్టుబడిని తన కంపెనీలో పెట్టించి దానిలో నుండి 2,200 కోట్ల రూపాయల్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకి, కొన్ని 5 రాష్ట్రాల ప్రభుత్వాలకి కట్టబెట్టారు ఆయన. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు ఛత్తీస్గఢ్ ఈ 5 రాష్ట్రాలకి ఆ కమిషన్లని, అంటే ఒక రూపంగా చెప్పాలంటే లంచాలని ఆయన ఇస్తూ తమ దగ్గర నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి ఆ విద్యుత్తుని కొనుగోలు చేయాలని లాబింగ్ చేశారు. అయితే అమెరికా నుంచి ఇన్వెస్టర్ రూపంలో తీసుకొచ్చినటువంటి ఆ నిధులను కాస్త అక్రమంగా అవినీతి వాటికి వినియోగించినటువంటి అదానీ వ్యవహారంలో అన్ని ఆధారాలను సమకూర్చినటువంటి ఆ ఇన్వెస్టర్లు ఆ యుఎస్ కోర్టు కూడా తీర్పునిచ్చింది. మొత్తం మీద గౌతమ్ అదానీ, సాగర్ అదానీల పైన అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. సో మొత్తం మీద ఈ ఇష్యూ పైన అమెరికా వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. అటు దౌత్యపరమైనటువంటి సంబంధాలకు కానివ్వండి, స్నేహబంధానికి కానివ్వండి ఎటువంటి పరిస్థితిలో ఇబ్బంది లేదు. ఇది గౌతమ్ అదానీ వ్యక్తిగత విషయం. ఏదైనా స్పందించాల్సి వస్తే యుఎస్ నుంచి ఎక్స్చేంజ్ అండ్ సెక్యూరిటీస్ కమిషన్ మాత్రమే స్పందిస్తుందని చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. సో ఈ ప్రభావం అమెరికాలో పడింది, అమెరికా రెస్పాండ్ అయింది. కానీ ఇంతవరకు భారత ప్రభుత్వం అయితే ఎక్కడ కూడా రెస్పాండ్ అయినట్టుగా దాఖలాలు అయితే లేవు. భారత ప్రభుత్వం ఈ విషయం పైన, అమెరికాలో అదానీ పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావడం పైన ఇంతవరకు ఎక్కడ స్పందించిన దాఖలాలు అయితే లేవు. ముఖ్యంగా ప్రధానంగా అదానీ ఎనర్జీ నుంచి మొట్టమొదటిగా అగ్రిమెంట్ కుదుర్చుకుంది భారత ప్రభుత్వం. కానీ భారత ప్రభుత్వం ఈ విషయం మీద ఎక్కడ కూడా స్పందించలేదు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సో అదానీ విషయం పైన అమెరికా లాంటి అగ్రరాజ్యం ఏకంగా వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. కానీ భారత ప్రభుత్వం రెస్పాండ్ కాలేదు. సో భారత ప్రభుత్వం విషయాన్ని చాలా లైట్గా తీసుకుందా, లేదంటే ఏం కాదులే అని సీరియస్గా ఊరుకుందా? అసలు ఏం జరుగుతోంది ఈ విషయం పైన అటు అమెరికాలో ఇటు భారత్లో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? మనోజ్, మనం ప్రధానంగా ఈ యొక్క అదానీ వ్యవహారం చూస్తే గనక ఇప్పటికీ వైట్ హౌస్ దీనిపైన ప్రకటన చేయడంతో ప్రజల్లో ఉన్న కొంత అపోహ తొలగించే ప్రయత్నం అయితే అమెరికా చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదానీ వ్యవహారం తర్వాత ఇటు భారతదేశంలో జరుగుతున్న రాజకీయ ప్రకంపనలు అయితే ప్రధానంగా చూసుకుంటున్నట్టయితే మనం భావించవచ్చు. ఎందుకంటే అమెరికా ఈ వ్యవహారాన్ని ఇప్పటికే చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఉంది. ఏదైతే అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదానీ వ్యవహారం అంతా కూడా చాలా సున్నితంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి భారతదేశంలో మాత్రం బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. దానిపైన విచారణ చేస్తామన్న దానికి కూడా ఎటువంటి ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి ఈ సందర్భంలోనే భారతదేశానికి అదేవిధంగా అమెరికాకు ఉన్న సత్సంబంధాల పైన కూడా కొంత పౌరుల్లో కొంత ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైట్ హౌస్ దీనిపైన ప్రకటన విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కు సంబంధించిన వ్యవహారం. ఆ శాఖ దానిపైన స్పందిస్తుందంటూ కూడా వైట్ హౌస్ చెప్పడం జరిగింది. ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య స్నేహ సంబంధాలకు ఎటువంటి ఇబ్బంది లేదు. అదానీ వ్యవహారం కేవలము అతను ఒక ఆర్థిక నేరస్తునిగానే అమెరికా ప్రభుత్వం అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే తన సోలార్ పవర్ ను కొనుగోలు చేయడానికి ఇప్పటికే 5 రాష్ట్రాల ప్రభుత్వాలను ఆయన లంచం రూపంలో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. లంచం రూపంలో డబ్బులు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారు. అదే విషయాన్ని కూడా అమెరికా తన రిమాండ్ అదైతే అరెస్ట్ వారెంట్ జారీ చేసిన దాంట్లో అయితే చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అదానితో పాటు 7 పైన కూడా ఈ అభియోగాలు అయితే నమోదు చేయడం జరిగింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, తర్వాత క్యాబెన్, వీళ్ళ పైన మరికొందరు దీపక్ మల్హోత్రా, ముఖేష్ అగర్వాల్తో పాటు ఇంకొంతమంది పైన కూడా ఈ యొక్క అభియోగాలు అయితే నమోదు చేయడం జరిగింది. వీళ్ళను సిఆర్ నెంబర్, క్రైమ్ నెంబర్ 24 CR 433 దాని కింద ఇప్పటికే ఎండార్స్మెంట్ చేయడం జరిగింది. దాని ప్రకారంగా వాళ్ళందరిపైన కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేయడం అయితే చూసాము. దాని తర్వాత భారత్ లో
దీనిపైన ఇప్పటికే కాంగ్రెస్ దీన్ని పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులను కూడా చూడడం జరిగింది. మరి ఇప్పటికీ దీనిపైన ప్రధాని మోదీ స్పందించాలంటూ కూడా రాహుల్ గాంధీ మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. రాజ్యాంగాన్ని నిలబెట్టాలనుకున్నప్పటికీ నిలబడలేని పరిస్థితిలో రాజ్యాంగం ఉంది అంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ లో భారత రాజ్యాంగాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత అదే సమయంలో కరెంటు పోవడం తోటి ఈ యొక్క భారతదేశంలో అదానీ పవరే నడుస్తుంది కానీ మోదీ పవర్ ఏమి లేదు అంటూ వాళ్ళిద్దరు వేరు కారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చెప్తున్నప్పటికీ కూడా బీజేపీ నుంచి ఏ ఒక్కరు కూడా అదానీ వ్యవహారం పైన ఇప్పటివరకైతే మాట్లాడడం లేదు. మనం మాట్లాడించే ప్రయత్నం చేసినా కూడా అదంతా కూడా అధిష్టానం చూసుకుంటుంది అన్న ధోరణిలోనే నేతలైతే ఉన్న పరిస్థితి ఉంది. మరి అదానీ వ్యవహారాన్ని భారతదేశం సీరియస్ గా తీసుకుంటుందా లేదా అన్న దానిపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. వేల కోట్ల రూపాయలను లంచం రూపంలో ఇచ్చి పనులను ఆయన పొందారనేది కూడా ప్రధానంగా ఇప్పటికే అమెరికా చెప్పడం జరిగింది. గతంలో ఎడెన్బర్గ్ కూడా ఇదే అంశాన్ని కూడా ఆయన తన నివేదికల్లో చెప్పడం జరిగింది. అనేక రూపాయలలో ఆయన పన్నులు ఎగవేయడంతో పాటు లంచాలు ఇచ్చి ఆయన తను కాంట్రాక్ట్లు దక్కించుకుంటున్నాను అనేది కూడా గతంలో చెప్పే పరిస్థితి ఉంది. అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఎటువంటి స్పందన అయితే చేయలేదు. మరి దీనిపైన రానున్న రోజుల్లో బీజేపీ మాట్లాడుతుందా లేదా అన్నది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ గోపి, సో మొత్తం మీద అమెరికా అదానీ విషయం పైన రియాక్ట్ అయింది. అదానికి సంబంధించిన ఇష్యూతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు కానీ స్నేహబంధాలు కానీ ఇండియాతో ఎటువంటి విధంగా విభేదాలు ఉండవు. ఏదైనా అది వ్యక్తిగత విషయం కాబట్టి ఒకవేళ స్పందించాల్సి వస్తే యుఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ మాత్రం స్పందిస్తుందంటూ అదాని విషయం పైన అమెరికా రెస్పాండ్ అయింది. అయితే అమెరికా ఈ విషయం పైన రెస్పాండ్ అయింది, కానీ భారత ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఈ విషయం పైన ఎక్కడా కూడా రెస్పాండ్ కాలేరు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడ రెస్పాండ్ అయిన దాఖలాలు లేవు. ప్రధానంగా పేర్లతో సహా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తూ మాట్లాడడం, ఆ లెటర్లో పొందుపరచడం, తమిళనాడు డిఎంకే పార్టీని పొందుపరచడం, ఛత్తీస్గఢ్ గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేరును పొందుపరచడం, ఈ రకంగా పేర్లను సైతం పొందుపరుస్తూ మీడియా స్టేట్మెంట్ ఆధారితంగా ఆ లెటర్లో వచ్చినప్పటికీ ఆ ప్రభుత్వాలు కానీ ఆయా ప్రభుత్వాల ప్రతినిధిగా పనిచేసిన వ్యక్తులు కానీ ఈ భారత ప్రభుత్వం కానీ రెస్పాండ్ కాలేదు. అదానీ ఇష్యూని అమెరికా సీరియస్గా తీసుకుంది, కానీ ఇక్కడ భారత్ మాత్రం చాలా లైట్గా తీసుకుంటుంది. ఎందుకు వ్యవహారం వెనుక ఇంకేదైనా లోగుటు దాగి ఉందా, లేదంటే ఇంకేదైనా బయటపడుతుందన్న ఒక భయంతో భారత ప్రభుత్వం ఉందా అని కొంత ప్రతిపక్షాలు మరోసారి మండిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే